విశాఖపట్నం సహకార బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో వ్యాపార లక్ష్యం 8,000 కోట్లుగా నిర్ణయించామని చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఆయన ద్వారకానగర్ 5వ లైన్లో గల బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ బ్యాంకులో 1916లో ప్రారంభించి గత 109 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఏపీలో 47, హైదరాబాద్లో 4 బ్రాంచులు కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలోని నాన్ షెడ్యూల్డ్ సహకార బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకు విశాఖ బ్యాంక్ అని పేర్కొన్నారు. దేశంలో 1,502 పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయని గుర్తు చేశారు. బ్యాంక్ సభ్యులకు 1,00,000 వరకు ఉచిత జీవిత బీమా ఉందని తెలిపారు. రుణ గ్రహీతలకు 4% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 2,596 మందికి 5.51 కోట్ల మేరకు సంక్షేమ పథకాలు అందజేశామని అన్నారు. మరొక అంశాన్ని పరిశీలిస్తే దేశంలో ఈ బ్యాంక్ కన్నా ముందు 51 షెడ్యూల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లు ఉన్నా వాటిల్లో అనేక బ్యాంకుల కన్నా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అనేక రంగాల్లో చాలా మెరుగైనటువంటి పనితీరునే ప్రదర్శిస్తూ ఉంది. షెడ్యూల్ స్టేటస్ ఉన్నటువంటి బ్యాంకులతో పోల్చుకున్న డిపాజిట్లలో ఈ బ్యాంకు 15వ స్థానంలో ఉంది. అంటే మిగతా 36 షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంకులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కన్నా దిగువనే ఉన్నాయి. అట్లాగే రుణాల జారీలో కూడా 14వ స్థానంలో ఉన్నాం. అట్లాగే షేర్ ధనంలోనైతే 4వ స్థానంలో ఉన్నాం. ఈ రకంగా అనేక అంశాల్లో ఈ బ్యాంకు యొక్క పనితీరుని మీకు ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో కూడా వాటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీరు పరిశీలించవచ్చునని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఈ బ్యాంకుకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం కూడా దక్కింది. గతంలో పెద్దలు మానవ ఆంజనేయులు గారు 30 సంవత్సరాలకు పైగా ఈ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. నేటి వరకు కూడా ఆయన వివిధ హోదాల్లో ఈ బ్యాంకు యొక్క కార్యకలాపాల్లో నిరంతరం పాల్పంచుకుంటున్నారు. వారు కేవలం మన బ్యాంక్ యొక్క చైర్మన్గానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులన్నిటికీ ఒక అసోసియేషన్ని స్థాపించి ఆ అసోసియేషన్కి కార్యదర్శిగా అధ్యక్షులుగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా అర్బన్ బ్యాంకుల జాతీయ సమాఖ్య నేషనల్ ఫెడరేషన్కి వారు 30 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మన ప్రతినిధి ఎవరు నేషనల్ ఫెడరేషన్లో లేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ సమాఖ్య ఎన్నికల్లో మన బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి నన్ను డైరెక్టర్గా ఈసారి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు అత్యధిక సంఖ్యాకులు ఓటు వేసి గెలిపించడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క గౌరవం ఇవాళ దేశంలో కూడా ఒక ప్రముఖమైనటువంటి సంస్థల్లో ఒకటిగా సహకార సంస్థల్లో పనిచేయటమే కాకుండా ఈ సంస్థకి కొన్ని గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఫెడరేషన్ కూడా మన బ్యాంక్ చైర్మన్ కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంస్థలన్నింటినీ సమన్వయం చేయటంలో కూడా పనిచేయటం అనేటువంటిది జరుగుతూ ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే కొన్ని ఆటంకాలు రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా ఎదురవుతూ ఉన్నాయి. మన పనితీరు మీద ప్రభావం చూపేటువంటి అనేక అంశాలు రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనలో ఉన్నాయి. అది బంగారం మీద రుణాలు జారీ చేసేటువంటి అంశంలో కావచ్చు, లేకపోతే ప్రాధాన్యత రంగానికి రుణాలు ఇవ్వాలనేటువంటి పేరుతో ప్రభుత్వ బ్యాంకులకి లేనటువంటి కండిషన్స్ని కోఆపరేటివ్ బ్యాంకుల మీద రుద్దుతూ ఉన్నారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వారు మాత్రం ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రాధాన్యత రంగానికి 40% రుణాలు ఇస్తే సరిపోతే కోఆపరేటివ్ బ్యాంకులు మాత్రం 75% రుణాలు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే దారుణమైనటువంటి పెనాల్టీలని వీటి మీద విధిస్తూ వీటి నగదుని వీటి డిపాజిట్లని గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ మిగతాది మనకు ఉన్నటువంటి రిజర్వ్స్ నుంచి ప్రొవిజన్ చేస్తే జీరో వచ్చేసింది. అందువల్ల కొన్ని బ్యాంకులు చాలా బ్యాంకులు మన రాష్ట్రంలో కూడా జీరో ఎన్పిఏ వచ్చేటటువంటి ఉన్నాయి. నెంబరు అదొకటి. రెండవది ఈ బ్యాంకు పెద్ద బ్యాంక్ అయ్యే కొంది ఈ దేశంలో పెద్ద బ్యాంకు సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ బాంబేలో ఉంది. రెండవ అతిపెద్ద బ్యాంకు
పూణేలో ఉన్నటువంటి కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ రెండు బ్యాంకులతోటి సరే మాకున్న సంబంధాల్లో సంప్రదించాం. ఏమయ్యా మీరు ఎందుకని మనం డెమోక్రటిక్ కంట్రోల్ అంటున్నాం,